హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణ శ్రీ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్మార్ట్ గ్రైండర్ ఎలా వినియోగించుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే గణ శ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గ్రైండర్ పేరు స్మార్ట్ ఫింగర్స్ గ్రైండర్ 2 లీటర్స్ గ్రైండర్ అనమాట. ఈ గ్రైండర్ యొక్క స్పెషల్ ఏంటంటే ఇందులో మనం పిండి రుబ్బుకున్న తర్వాత మనం చేతితో తీయక్కర్లేదు, దాని అంతటా అదే బయటికి వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ గ్రైండర్ ఎలా ఉందో చూసేయండి. దీనికి కూడా మామూలు గ్రైండర్ లాగే ఒక మూత, ఒక గరిట ఇచ్చారు. 5 సంవత్సరాల గ్యారంటీ కూడా ఉంది. ఈ ప్లేట్కి అయితే హోల్ కూడా ఉంటుంది, వాటర్ అందులోంచి పోసేసుకోవచ్చు. ఈ గ్రైండర్లో రాళ్ళు అయితే 2 ఉన్నాయి, ఒకదానికైతే 3 రాళ్ళు కూడా ఉంటాయి. ఈ రాళ్ళకి 2 పక్కల కూడా చివర పిండి కలుపుకోవడానికి కూడా ఇచ్చారు, చూసారు కదా. మనం గరిటతోటి కింద వరకు కలపనాల్సిన అవసరం ఉండదు. ఈ మూత అయితే గ్రైండర్కి కింద భాగంలో పిండి బయటికి రావడానికి అనుకూలంగా క్యాప్ ఇచ్చారనమాట. పిండి రుబ్బడం అయిపోయిన తర్వాత ఈ క్యాప్ ఓపెన్ చేసుకుంటే పిండి ఆటోమేటిక్గా అందులోంచి బయటకు వచ్చేస్తుంది. కింద మనం బౌల్ ఏదైనా పెట్టుకోవాలి. ఇలా పెద్ద హోలు, చిన్న హోల్వి రెండు ఉంటాయన్నమాట క్యాప్స్. చిన్నదైతే వాటర్ మనం తర్వాత కడిగినప్పుడు వాటర్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ వేసుకుని అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. పెద్దదైతే పిండి తీసుకోవడానికి ఓపెన్ చేయాలి. ఫస్ట్ టైం గ్రైండర్లో రుబ్బినప్పుడు మాత్రం డైరెక్ట్గా పప్పు వేయకూడదు, కొంచెం బియ్యం వేసుకుని వాటర్ వేసుకుని రుబ్బుకొని తీసేసి పారేయాలి. అది తర్వాత మనం పిండి రుబ్బుకోవాలి. ఫస్ట్ టైమే పిండి రుబ్బితే కొంచెం ఇసుకిసుకలా వస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ గ్రైండర్లో పప్పు వేసాక ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను. ఒక 10 నిమిషాల్లో అయితే పిండి రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టట్లేదు, మనకి కరెంట్ కూడా ఎక్కువ అవ్వదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 1/2 కేజీ మినపప్పు వేసుకుంటే సగం పైగానే వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం పప్పు వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ రవ్వ కూడా రెడీగా ఉంచుకుంటే ఇందులో కలిపేసుకోవచ్చు. ఒకసారి గ్రైండర్ ఆఫ్ చేసేసి రవ్వ వేసుకుని ఒక్క నిమిషం పాటు తిప్పి కట్టేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. ఎక్కువసేపు మళ్ళీ నలగకూడదు, జస్ట్ అలా ఒకసారి తిప్పి కట్టేయాలి. నిమిషం కూడా అవసరం ఉండదు, అంతే. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. కింద బౌల్ పెట్టుకుని ఇలా పెద్ద హోలు ఓపెన్ చేసుకోవాలి. పైన ఆన్లోనే ఉండాలి గ్రైండరు, దాని అంతటికదే మొత్తం కిందకు వచ్చేస్తుంది. చాలా ఈజీగానే ఉంది కదండి, మనకి చేత్తో తీయాల్సిన పని లేదు. ఇందులో వాష్ చేసుకోవడానికి కూడా మనకి చేత్తో వాష్ చేయక్కర్లేదు, వాటర్ వేసుకుంటే దాని అంతటికి అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద హోలు మూసేసి చిన్నది ఉంది కదా, అది ఓపెన్ చేసుకుని వాటర్ తీసుకోవచ్చు. పెద్ద హోల్లోంచి వాటర్ వచ్చినా పర్వాలేదు, కానీ వాటర్ అంతా బయటకు చిమ్మేసి నేలంతా పాడవుతుంది, మళ్ళీ మనకి పని ఎక్కువ అవుతుంది, అందుకనమాట. చూడండి, ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది, మొత్తం అంతా క్లియర్ అయిపోయినట్టే. ఇలా మనం సింక్కి దగ్గరగా పెట్టుకుని వాటర్ వేసేసుకుని వాష్ చేసేసుకోవచ్చు. గ్రైండర్ నిండా నీళ్ళు పట్టుకున్న తర్వాత అప్పుడు ఆన్ చేసుకుంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. నేనైతే తక్కువ వాటర్ వేసి క్లీన్ చేశాను, అందుకని సరిగ్గా క్లీన్ అవ్వలేదు. నిండా వాటర్ పెట్టి 1-2 సార్లు క్లీన్ చేస్తే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.